కొలసైలో పౌలు గారు సంఘాన్ని ప్రారంభించారు. మిలేతులో, త్రోయలో ఈ రీతిగా సంఘాలు ఉన్నాయి. కానీ ఈ 7 సంఘాలకే శుభమని ఎందుకు వ్రాయబడింది అనగా 7 అనే సంఖ్య సంపూర్ణతకు, పరిపూర్ణతకు గుర్తు. నా మాటలు జాగ్రత్తగా వినాలి. సంపూర్ణత, కంప్లీషన్, పరిపూర్ణత, పెర్ఫెక్షన్. 7 అనే సంఖ్య సంపూర్ణతకు, పెర్ఫెక్షన్, పరిపూర్ణతకు గుర్తు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు 7 సంఘాలకు శుభమని చెప్పి వ్రాయినది అనే మాట వ్రాయడానికి ఇష్టపడ్డారు. 7 అనే సంఖ్య పరిపూర్ణతకే గుర్తు. కానీ 7 అనేది ఒక జ్యోతిష్కపు సంఖ్య కాదు. 7 అనే సంఖ్య సంహావ్ బైబిల్లో పరిపూర్ణతకు, సంపూర్ణతకు గుర్తు. ఎందుచేతనగా దేవుడు ఆది కాలంలో ఆయన 6 దినాలు సృష్టిని చేసి 7వ దినాన్ని ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశానికి వెళుతూ ఉండగా వారికి యెరికో అడ్డు వచ్చింది. యెరికోను జయించడానికి ఉన్నతమైన మేడలు, మిద్దెలు, భవనాలు ఉన్నాయి. కాబట్టి యెహోషువ ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఆయన యొక్క యాజకులకు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఏమిటనగా 7 యాజకులు 7 బోరలు తీసుకుని వారు ఊదినట్లయితే యెరికో గోడలు కూలిపోతాయి అని వారికి చెప్పారు. అండి 7 యాజకులు 7 బోరలు పట్టుకుని 7 సార్లు యెరికో గోడల చుట్టూ ప్రదక్షిణం చేస్తూ వారు బోరలు ఊదారు. అండి యెరికో గోడలు కూలిపోయినట్లుగా మనం చూస్తాం. అంతేకాదు 7 అనే సంఖ్య యొక్క ప్రాముఖ్యతను నేను చెబుతున్నాను. నయమాను సైన్యాధిపతి సిరియా దేశంలో అతడు కుష్ఠరోగం వచ్చింది. అతనికి కుష్ఠరోగంతో ఆయన జీవిస్తున్నాడు. అటువంటప్పుడు ఈ నయమాను భార్య దగ్గర ఒక చిన్నది ఉంది. ఆమె చెప్పింది, అమ్మగారు షోమ్రోను దేశంలో ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా. ఆ ఎలీషా గారి దగ్గరికి వెళితే మన యజమానుడైన నయమాను యొక్క కుష్ఠరోగం పోతుంది అని చెప్పింది. అండి ఆ మాటకు ఈ నయమాను ఎలీషా భక్తుని దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా గారు ఏం చెప్పారు అనగా, నీవు యొర్దాను నదిలో 7 సార్లు ములగమని చెప్పాడు. 7 సార్లు ములిగాడు. అండి 7 సార్లు ములిగేటప్పటికి కుష్ఠరోగం అంతా నయమైనట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. పిల్లల ఈ రీతిగా మనం వెళ్ళినట్లయితే అనేక విషయాలు మనం చెప్పవచ్చు. యేసు ప్రభు వారు సిలువలో ఆయన వేలాడుతూ ఉండగా ఆయన 7 మాటలు పలికారు. వై నాట్ 6, వై నాట్ 8? కానీ 7 మాటలే ఆయన పలికారు. అండి కాబట్టి 7 అనే సంఖ్య బైబిల్లో చాలా ప్రాముఖ్యత ఉన్నది అనే సత్యాన్ని గమనించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను.